బీజేపీ అది రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. గఫూర్ గారు నమస్కారం సార్. నమస్తే గఫూర్ గారు, 4-5 రోజుల నుంచి ఇవే చర్చలు లేకపోతే దీని మీదనే ఏపీ పాలిటిక్స్ అంతా కాస్త ఫోకస్ అయి ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక కీ టర్న్ అవుతుంది అనేది కదా. అది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనేది సెకండరీ. మీరు చెప్తానే ఉన్నారులే కానీ ఎవరికి ప్లస్ అవుద్దు ఎవరికి మైనస్ అవుద్దు దాని గురించి ఇప్పుడు కాదు. కానీ కాకపోతే ఒక ఇండైరెక్ట్గా ఒక కంక్లూజన్కి వచ్చినట్టే అనుకోవచ్చా ఇవాళ అమిత్ షా గారు మాట్లాడిన మాటల్ని చూస్తే? వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత ఎవరు ఎనికి పోలేరు. ఎందుకంటే చర్చలో ఇప్పుడు అమిత్ షా గారు ఫోన్ చేయకముందే వాళ్ళ పార్టీలో ప్రాథమికంగా ఆలోచించి ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. వారి మధ్య జరిగినటువంటి సంభాషణ అంటే దాదాపు ఫైనలైజ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఈరోజు లోక్సభలో మోడీ గారు మాట్లాడుతూ మాతో కొన్ని ప్రధాన పార్టీలుగా ప్రతిపక్షంలో ఉండేటువంటి పార్టీలు కూడా చేరబోతున్నాయని ఒక సంకేతం ఇచ్చారు. అవును, ఆయన తెలుగుదేశం పేరు చెప్పకపోయినా ఈరోజు చెప్పారు. అంటే దాని అర్థం మోడీ గారు, అమిత్ షా గారు లేదా వారి పార్టీకి సంబంధించినటువంటి ఇంకా ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు కానీ వాళ్ళందరి యొక్క ఒక సమిష్టి ఆలోచన. దీంట్లో బహుశా జీవిరెడ్డి గారికి కూడా అంచనా ఉంటుంది. సీట్లు వరి లేదండి, వాళ్ళు సీట్లు ఏదో తెలుగుదేశం ఇవ్వబోయే సీట్ల కోసం వీళ్ళతో ఒప్పందానికి రావాలని వాళ్ళేం అనుకోరు. అయితే ఏమంటే సౌత్ ఇండియాలో ఇప్పుడు చూడండి ఏ రాష్ట్రంలో వారికి బలం ఉందండి. అవును, మహారాష్ట్రలో కూడా ఏమంతో చెప్పలేము రిజల్ట్స్. మహారాష్ట్రలో సింపతి వేవ్ ఉందని, అది ఉద్ధవ్ ఠాక్రే శరద్ పవార్ వాళ్ళ వైపు ఉందని అంటున్నారు. అప్పుడు కర్ణాటకలో లేరు, కేరళలో లేరు, తమిళనాడు లేరు, తెలంగాణ లేరు, ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇది నార్త్ ఇండియా పార్టీ అనేటువంటి ఒక ముద్ర బీజేపీ మీద పడుతూ ఉన్నది. దీనికి అవసరం వాళ్ళకు. ఎందుకంటే సౌత్ ఇండియా నుంచి కూడా ఒక ప్రధాన పార్టీ ఏదైనా ఒకటో రెండో రాబట్టుకోవడానికి వాళ్ళు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డితో తగాదలేదు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి సిఏ బిల్లుతో సహా ఏ బిల్లు పార్లమెంట్ లో పెట్టినా బలపరుస్తున్నాడు. అయితే ఎన్డీఏ పార్ట్నర్ కాడు. ఎన్డీఏ పార్ట్నర్ గా రమ్మని ఆహ్వానించారు. ఎన్డీఏ పార్ట్నర్ నేను రాలేనని చెప్పాడు. తన నిస్సహాయ పరిస్థితి కూడా చెప్పుకున్నాడు. అన్నప్పుడు ఎన్డీఏ పార్ట్నర్ గా రాగలిగేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కనపడుతున్నారు వాళ్ళకి. జనసేన ఆల్రెడీ ఎన్డీఏ పార్ట్నర్ ఉన్న ఇతరులతో కలిస్తే దానికి శక్తి వస్తుంది కానీ స్వతహాగా అది రాజకీయాల్లో ప్రధానమైనటువంటి శక్తి కాదు. కాబట్టి ఒక ప్రధానమైన శక్తి అన్నప్పుడు ఏదో టీడీపీ ఆర్ వైఎస్ఆర్సీపీ ఎన్డీఏలో ఉండాలి అనేటువంటిది వాళ్ళ భావన. ఇది చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. దాంట్లో భాగంగానే అమిత్ షా గారు పిలిచి మాట్లాడినారు. ఆ తర్వాత మోడీ గారు కూడా ఈరోజు పార్లమెంట్ చెప్పారు. కాబట్టి ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకేదో అవుతుంది, ఇంకేదో ఈ మిత్రత్వం పోతుందని నేను అనుకోవడం లేదు. అది జరుగుతుంది. ఇప్పుడు ఎన్డీఏలోకి ఆహ్వానించారని కూడా వార్తలు వచ్చాయి ఆ రోజు. ఎన్డీఏలో పోవాలి సార్. ఎన్డీఏలో పోకపోతే ఈయన అవసరం ఉంది వాళ్ళకు. అవును, 25 సీట్లు ఆల్రెడీ ఉన్నాయి కదండి. అవును, 25 సీట్లు ఏ పార్టీ ఎంపీ ఉన్నా కానీ 20 సీట్లు ఆల్రెడీ బీజేపీ జోబులో ఉన్నాయి కదా ఆంధ్ర రాష్ట్రం నుంచి. అవును. అయితే ఎన్డీఏ పార్ట్నర్షిప్ కావాలి వాళ్ళకి. ఎన్డీఏ పార్ట్నర్షిప్ ఉంటే తప్ప ఇప్పుడు వాళ్ళకు నార్త్ ఇండియా పార్టీ అనేటువంటి ఏదైతే ఒక ముద్ర ఉందో తొలగించుకోవాలనేటువంటి వాళ్ళ ప్రయత్నము. అందులో వాళ్ళు సఫలం కావాలంటే ఎన్డీఏ పార్ట్నర్ చేరాల్సిందే. వేరే మీరు అన్నది కరెక్టే. ఏంటంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా 25 మంది వాళ్ళ బెడ్రూమ్ లో ఉన్నట్టే. కాకపోతే ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి బీజేపీ ఎంపీలు అనలేరు, వైసీపీ ఎంపీలు టీడీపీ ఎంపీలు అంటారు. అంతే కదా, అది పరిస్థితి. లేకపోతే ఇప్పుడు ఈ డిబేట్ లోనే యామిని గారు ఒక మాట అన్నారు జీవిరెడ్డి గారికి, కొంచెం నోరు అదుపులో పెట్టుకోయా. ఇక రాబోయే కాలంలో నోరుకి ప్లాస్టర్ వేసుకొని టీడీపీ వాళ్ళు కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొంచెం వినండి. అలా డైరెక్ట్ అనలేదు కానీ సెన్స్ అలాగే ఉందిలే. మీరే మాట్లాడిస్తారో లేదని మీరే అన్నారు. యామిని గారు అంత ఉద్దేశం ఉందా మీకు? గఫూర్ గారు చెప్పినంత ఉద్దేశం ఉందండి మీకు?
మాకు అంత ఉద్దేశం ఉంటే సిచ్యువేషన్ ఇక్కడ వరకు ఇలా ఉండేది కాదు, వచ్చేది కాదు. కానీ అదిగో, మీరు ఇక్కడ కూడా వార్నింగే. ఇక్కడ కూడా వార్నింగే. ఇక్కడ కూడా వార్నింగే ఉంది. కాకపోతే వార్నింగ్ ఏమీ లేదు, అందరికి ప్రజలకి అందరికి తెలుసండి. కాబట్టి ఏదో ఇప్పటికీ కూడా అసలు ఇవన్నీ అనవసరం. ఇంకా పెద్దలు మాట్లాడుతున్నారు కాబట్టి ఇది రైట్ రైట్ అనవసరం. లెట్ గఫూర్ గారు కంప్లీట్. గఫూర్ గారు చెప్పండి. మీరు ఎవరిని పొమ్మన్నారు వెంకటకృష్ణ గారు? సార్ బీజేపీ ఎవరిని పొమ్మన్నారండి? మనకు